మంచినీళ్ళు సంగమా తిమ్మోతెల్ల చాలా ఆవేశపూరితంగా నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. మనం క్రైస్తవులమై ఉండి దేవుని పిల్లలమై ఉండి దేవుడు ఏమన్నాడు, మనకి వాగ్దానాలు ఇచ్చాడు. మిమ్మును తలగా ఉంచుతాను గాని ఏమన్నాడమ్మా, తోకగా ఉంచను. మిమ్మును తలగా ఉంచుతాను అని చెప్పిన పట్టజాలనంత దీవెనలు నన్ను నమ్మి నాలో విశ్వసిస్తే నీకు నేను అనుగ్రహిస్తానని దేవుడిని కూడా మనం ఏం చేయటం లేదు, నమ్మటం లేదు. కనుక మొదట మనము దేవుని నమ్మాలి. ఎందుకు వెళ్ళారు, ఊరూరు ఎందుకు జరుగుతున్నారు నాకైతే తెలియలేదు. కానీ వర్షం కొరక అంటే భిక్షాటం చేస్తే వర్షం కురుస్తుందనే. అది బైబిల్కు విరుద్ధమైన సాంప్రదాయం. అన్యజనుల ఆలోచనలు. వాళ్ళు నీళ్లు పోసుకుంటూ, మా ఊరు ఉంచాలంది, మా ఊరు పక్కన ఉంచాల నుంచి నీళ్లు పోసుకుంటూ కింది వేనికి వస్త్రాలు పరుస్తూ తుంగభద్ర నదిలోకి వస్తారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అన్యులు. అలాగనే ప్రతిరోజు భజన చేస్తున్నారు పని గుళ్ళల్లో. ఎందుకొరకు? వర్షం కొరకు. ప్రియులారా, వాళ్ళకి నీకు మనకి తేడా ఏంటో ఒకసారి చూడండి. అంటే దేవుడు ఎంత చేతగాని వాడు అని మన క్రియల ద్వారా మనమే చెప్పుకుంటున్నాం. అవసరమైతే ప్రార్థన చేయాలి. ఏలి ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయి. ఇప్పుడు మన ఇంట్లో తండ్రి ఉన్నాడు అనుకో, తల్లిదండ్రులు ఉన్నారనుకో, వాళ్ళు మనకు కొన్ని అడిగినప్పుడు ఇవ్వకపోయినా ఏం చేస్తాం? వారిని అడుక్కుంటూనన్నా, పదే అడుగుతున్నా మనకు అవసరమైనవి తీసుకుంటాం, ఇప్పించుకుంటాం, ఇచ్చేటట్టుగా చేసుకుంటాం. కనుక ప్రార్థన చేయండి, ఇలాంటి వాటిని చేయొద్దండి. ఇలాంటి దేవుని నియమానికి వాక్యానికి విరుద్ధమైన కార్యాలను చేస్తూ దేవుని నామాన్ని అవమానించే కార్యాలు, పైగా ఆదివారం ఆరాధన కూడా రాకుండా కొందరు వెళ్తున్నారని నాకు వినబడింది. ఆదివారం ఆరాధనలు కూడా కొందరు రాకుండా ఇదే పనిని పెట్టుకున్నట్టుగా నాకు వినపడింది. కనుక దయచేసి మీరు మంచివారు అనుకుంటున్నాను, ఇక మీరు చెడ్డవారైతే ఎవరు చెప్పలేరు. ఓకేనా? మంచివారైతే మారండి, మంచి నిర్ణయాలు తీసుకోండి, మంచి దేవుని యందు భయభక్తులతో మనం ఉంటూ ఒక ఏలియా వలె ప్రార్థన చేద్దాం. అంత మాత్రాన మనం ప్రార్థన చేసి వర్షం వస్తుంది అంటే మనం చేసే క్రియ కాదు. నేను రాత్రి చెప్తా, వర్షం ఎందుకు రావటం లేదు, ఎందుకు దేవుడు కురిపించటం లేదు, ఎందు నిమిత్తం ఈ కార్యం జరగటం లేదు, ఇవన్నిటిని కూడా నేను వీలైతే రాత్రి ఈ సబ్జెక్ట్ మీద నేను మాట్లాడతాను. అయితే ప్రియులారా, మరి ఇప్పుడు మనం సబ్జెక్టు పోయిన వారం చెప్పుకున్నాం. ఏది చెప్పుకున్నాం? పోయిన వారము ఒక సబ్జెక్ట్ చెప్పాము, ఆదివారం ఆరాధనలో. గుర్తుందా అమ్మా? దేవుని వాక్యమును అమ్మవారి యొక్క కొనుక్కోవాలనంట. దేవుని వాక్యాన్ని అమ్మేవారి దగ్గర కొనుక్కోవాలి. ఇది చెప్పే లోపల నాకు 2వ రోజు 3వ రోజుకి కాటిక డబ్బులు ఎందుకు కొనుక్కోవాలి సార్ అని ఫోన్ చేస్తున్నారు. ఒకరికి ఏమ్మా, కాటిక డబ్బులు ఎందుకు కొనుక్కోవాలి?
అంటే అంత తలతిక్క వారు ఉన్నారు సంఘంలో అనేది నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అంటే నేను ఏం చెప్పానో అక్కడ ఏం చెప్పినానో దేవుడు అనేది కళ్ళతో చదువుతూ కూడా చట్టం చేయటం, ఇన్సాల్ట్ చేయటం, లేకపోతే నీకున్న అతిశయాన్ని, గర్వాన్ని, లోబడిన తత్వాన్ని చూపించుకోవటం ఈ మాటల ద్వారా. కనుక చూద్దాం ఎన్ని కాటికి డబ్బులు కొనుక్కుంటాం అంటే, నేను కొనుక్కుంటున్నా ఇంకా చాలా ఉన్నాయి. నేను అనుకుంటున్నా నేను ఇంకా తెలుసు అలా అంటున్నాను. మళ్ళీ చెప్తున్నా, తలతిక్క ప్రశ్నలు, తలతిక్క విధంగా ప్రవర్తిస్తే నేను అంతకన్నా ఇంకా తలతిక్క ఉంటాను. మంచిగా ఉంటే నేను చాలా మంచిగా ఉంటాను. కనుక ప్రియులారా చూద్దాం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. ఇక్కడ దేవుడు కొన్ని విషయాలను మనకు చెప్తున్నాడు. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, గుడ్డివాడవును, దిగంబరివై ఉన్నావని ఎరగక. నీవు ఎలా ఉన్నావు తెలుసా? మనుషుడు ఎలా ఉన్నాడు ఈ రోజుల్లో? మనుషుడు ఎలా ఉన్నాడు అంటే ప్రియులారా, ఇదిగో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు మనిషి. దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాడు మనిషి. అదే మాట్లాడుతున్నాడు, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కు లేనివాడు, దిక్కు దివాన లేనివాడవు నువ్వు. తర్వాత దరిద్రుడవును, తర్వాత గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఎన్ని చెప్పాడు అక్కడ? ఎన్ని చెప్పాడు? పెంచండి ఒకసారి. ఏమ్మా ఎన్ని చెప్పాడు? 5 చెప్పాడు. ఈ 5 సంగతుల్లో మనుషులు లేరని చెప్తున్నాడు పిల్లరా. ఈ 5 సంగతుల్లో మనుషులు లేరు. దిగంబరులు అన్నాడు. దిగంబరి అంటే ఏ క్రియ లేదో తెలుసా నీ దగ్గర? మన దగ్గర ఏ క్రియ లేదో తెలుసా? ఏ క్రియ లేదంటే ప్రియులరా, దిగంబరిగా నువ్వు ఉన్నావు. నువ్వు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, గుడ్డివాడవు, దిగంబరిని, తర్వాత దరిద్రుడవును. ఈ 5 క్యారెక్టర్లను పోలుస్తూ దేవుడు మాట్లాడాడు. ఎందుకు మాట్లాడాడో కింద చెప్తున్నాడు. నేను ధనవంతుడను. ఇది ధనవంతుని దేవుడు అంటున్నాడు, దరిద్రుడు అంటున్నాడు, గుడ్డివాడు అంటున్నాడు, తర్వాత దౌర్భాగ్యుడు అంటున్నాడు, దిక్కుమాలిన వాడు అంటున్నాడు, దిగంబరి అన్నాడు. నేను ధనాభివృద్ధి చేసుకున్నట్లు అన్న 18 వచ్చి, నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దేశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టును, తెల్లటి వస్త్రములను నీకు దృష్టి కలిగినట్టు కాటకను నా దగ్గర కొనుక్కున్నాడు. పైన ఏమన్నాడు? 10 నీవు దిగంబరుడు అన్నాడు. దిగంబరుడు అన్నప్పుడు మనిషి సర్వసాధారణంగా బట్టలు వేసుకుంటాడండి. బట్టలు వేసుకుంటారు. ఎంత లేనివారైనా ఉన్నవారైనా బట్టలు వేసుకుంటారు. అయితే ఇక్కడ మరి దిగంబరుడు అన్నటువంటి ఆయన కింద అంటున్నాడు, ఎదుగా నేను ధనాభివృద్ధి చేసుకొని ఉన్నాను, ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబముడు బంగారమును, అంటే బంగారానికి పోలుస్తూ, అగ్నిలో కుటుంబం బంగారానికి వాక్యాన్ని పోలుస్తూ
నీ దశములు నీ దశములు అంటే సిగ్గు. నువ్వు దిగంబరిగా ఉన్నావు. దిగంబరిగా ఉంటే అవ్వాదాములు ఏం చేశారు? అవ్వాదాములు ఏం చేశారమ్మా? ఏదేని తోటలో పండుగని దిగంబరంగా ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? సిగ్గు వచ్చేసింది. సిగ్గు వచ్చి అంజూరపు ఆకులను ఖచ్చితములుగా వారు కట్టుకున్నారు. దశములు తమ దశములను మానమును కట్టుకున్నారు. ఒకరినొకరు చూసినప్పుడు అది సిగ్గుగా అనిపించింది. వాళ్ళకి అవమానంగా కనిపించింది. అలాగనే ప్రియులారా, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క ఆత్మతో మాట్లాడుతున్నారు. ఇదిగో నీ దేశముల నీ మానమును కప్పుకోవటానికి ఇదిగో నా దగ్గర తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలిగినట్టు కాటకను నువ్వు కొనుక్కున్నాడు దేవుడు. తెల్ల బట్టలన్నా కాటకన్నా ఏంటిది? వాక్యం. అది మీరు చెప్పేలా ఏంటిది అన్నప్పుడు వాక్యం. తెల్ల వస్త్రాలు అన్నా కాటికన్నా ఇది నా దగ్గర కొనుక్కోండి. మీకేంటో తెలుసు, మీ దేశంలో మానం కనుక మానం పోతుంది మీకు అంటున్నాడు. ఆ మానాన్ని నువ్వు కప్పుకోవాలంటే తెల్లని వస్త్రాలు నా దగ్గర ఉండేది. నిన్ను తెలుపు సూచన, పవిత్రతను సూచన, తెలుపు పరిశుద్ధతను సూచన. అందుకే నా దగ్గర తెల్లని వస్త్రములను తర్వాత కాటుకను కొనుక్కోండి అన్నాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కొనుక్కోవాలి వాక్యాన్ని కొనుక్కోవాలి అని నేను చెప్పాను కదా. అయితే కొనుక్కోమన్నాడు బిల్ గేట్స్, ప్రపంచంలోనే ధనవంతుడు. బిల్ గేట్స్ సుమారుగా 120 కోట్లు, సుమారుగా 120 కోట్లు పెట్టి ప్రపంచంలోని పురాతనమైన చరిత్రక ఆధారమైనటువంటి పుస్తకాన్ని కొన్నాడు. ఎవరు? బిల్ గేట్స్, ధనవంతుడు. అయితే కొన్నాడు కానీ అవి ఎక్కడ పెట్టాడు? కానీ ఆడిటోరియంలో, ఒక రూములో, అతని ప్యాలెస్ లో పెట్టేశాడు. అయితే ఏదేమైనా కొన్నాడు అనుకుంటున్నా మీరు కూడా బైబిల్ కొంటారు. మీ దగ్గర అందరి దగ్గర బైబిళ్ళు ఉన్నాయి. బైబిల్లో ఏముందో తెలియదు. కొంత మటుకు తెలుసు. నేను పూర్తికి ఎలాగని ఉన్నాను నేను అనటం లేదు, కానీ కొంత మటుకు తెలుసు. ఇంకా పూర్తిగా ఏం లేదు, మనము చదువుకోవాలి. బిల్ గేట్స్ కోట్ల రూపాయలు పెట్టుకున్నా బైబిల్ సరిగా చదవలేకపోయాడు. ఎట్లా చెప్తాను? ఒక క్రైస్తవుడు, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు, మరి అలాంటి వాడు బైబిల్ చదవలేదంటే ఆయన ఆల్రెడీ భార్య భర్తలు విడాకులు తీసుకున్నారు. అర్థమవుతుందా? భార్య భర్తలు విడాకులు తీసుకున్నారు. బైబిల్ ప్రకారంగా భార్య భర్తలు విడాకులు తీసుకోవటానికి వీళ్ళు బైబిల్ ప్రకారం. అందుకే అంటాడు మోషే ధర్మశాస్త్రమునందు ఇదిగో ఒక స్త్రీని వీడనాడవాలని మోసే ధర్మశాస్త్రంలో రాయబడింది కదా, మోసే ఆజ్ఞాపించాడు కదా. అంటే ఆది నుండి యేసుప్రభువున్నాడు, ఆది నుండి అలా ఉండలేదు. కానీ మీ హృదయ కాపున్నమును బట్టి మోసే అలా చెప్పింది. కానీ ఆది నుండి అలా విడిపోయే విధానాలు దేవుని సంకల్పములో లేవు. లేకపోయినా ప్రియులారా, ఈరోజు బిల్ గేట్స్ లాంటి ఒక ధనవంతుడు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నారండి. అంటే బైబిల్ను కొన్నప్పుడు కూడా, కొనడం అంటే ఈ రూపకంగా కొని పెట్టడం కాదు, కొన్ని విధానం కూడా మనం చెప్తాం కదా. ఇప్పుడు సేవకుల ద్వారా కొనాలి. అది నేను సేవకుల రూపంలో కొనాలి. అంటే ఒక మాటలు విని దానిని కొనుక్కోవాలి. అందుకే ఏం మాట్లాడుతున్నాడు చూడండి, మత్తయి సువార్త మీరు కొనలేదనుకో మత్తయి సువార్త 25వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు తీసుకుంటాం.
అందరు బైబుల్ తీయాలమ్మా, అందరు తీయాలి. పురుషులు, యవనస్తులు, స్త్రీలు అందరు కూడా బైబుల్ తీసి చూడాలి. ఓకేనా? అలా ఉన్నదో లేదో అని చూసుకోవాలి. అలా ఉన్నదో లేదో అని చూసుకోవాలి. మరి దశలోనికలో ఉన్న వారి కంటే మీరు గనులు అన్నారు కదా, గనులు అంటారు పౌరులు. ఎందుకు గనులో తెలుసా? మరి ఏరియాలో ఉన్నవారు దశలోనికలో ఉన్న వారి కంటే గనులని ఎందుకన్నారంటే వాక్యం అలా ఉన్నదో లేదో అని, వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశీలన చేస్తూ వచ్చారండి ఏరియాలో ఉన్న సంఘస్థులు. కనుక ఇప్పుడు చూద్దాం మత్తయి సువార్త 25:6 నుంచి చదవండి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదుర్కొన రండి అని కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరుచుకుని గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నది గనక మీ నూనెలో కొంచెం మాకూడని బుద్ధి గలవారిని అడుగురు. అందుకు 9, అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి ఏమన్నాడు అక్కడ? కోలుకోలేదని చెప్పుడు. చాలదండి. అక్కడ బుద్ధి గల కన్యకలు యేసుప్రభు శబ్దం వినపడినప్పుడు ఆయన రాకడ సూచనగా భవిష్యత్తుగా రాయబడిన మాటలు. ఇప్పుడు బుద్ధి గల కన్యకలు తమ డ్యూటీలు పట్టుకొని ఇదిగో యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఇదిగో ఈ అర్ధరాత్రి వేళ ఏం చేయించున్నాడు, వస్తూ ఉన్నాడు ఆయన అని ఎప్పుడైతే ఒక కేక వినపడిందో దిగ్గున లేచి బుద్ధి గల కన్యకలు తమ డ్యూటీలు అంటించుకొని రెడీగా ఉన్నారు ప్రభు రాకడకు, ప్రభుని ఎదుర్కోవటానికి. మరి బుద్ధి లేని కన్యకలు కూడా లేచారు. లేచి డ్యూటీలు అంటిస్తుంటే ఏం లేదమ్మా, నూనె లేదు. ఇప్పుడు నూనె లేదంటే ఈ నూనె ఏ నూనె అనుకున్నా? ఈ నూనె ఏమ్మా, ఈ నూనె ఏంటి? అక్కడ తెల్ల వస్త్రాలు అన్నాడు, ప్రకటనగా కాటుకన్నాడు. ఈడికి వచ్చేటప్పుడు నూనెగా పోలుస్తాడు వాక్యాన్ని. ఇక్కడ నూనెగా పోలుస్తాడు. అంటే మీరు ఇదిగో బుద్ధి గల కన్యకలు అంటున్నారు, ఇదిగో అర్జెంటుగా ఇప్పుడు ఆయన వచ్చేస్తున్నాడు, తలుపు మూసేస్తాడు. ఇదిగో కొంచెం నూనె మాకు మీ దాంట్లోనే మేము పంచుకుంటాం, మీ విశ్వాసాన్ని మేము పంచుకుంటాం. ఇదిగో తల్లిది కుమారులకు రాదు, తండ్రిది పిల్లలకి రాదు, పిల్లలది తండ్రికి రాదు, అలాగే భార్యది భర్తకు రాదు, భర్తకి భార్యకు రాదు. ఈ భూమి మీద ఎవరి విశ్వాసము ఎవరిని కూడా రక్షించలేదు. పరలోకం చేరాలంటే, ప్రభుని ఎదుర్కోవాలంటే ఎవరి విశ్వాసము వారినే ప్రభుని ఎదుర్కోవటానికి, ఎవరి భక్తి వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తుంది. కనుక ప్రియులారా, ఇక్కడ దేవుడు సెలవిచ్చిన రీతిలో, దేవుడు కోరుకున్న రీతిలో ఒకనాడు ఇలాంటి పరిస్థితుల్లో సమాజం ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే అంటున్నారు బుద్ధి గల కన్యకలు, మేము మీకు ఇచ్చేస్తే మేము దాన్ని మీకు ఇచ్చేది. మీకు మీరే డిసైడ్ చేసుకుంటుంటారు. కొన్ని వాక్యం అలా ఉందా, ఇలా ఉందా, అది నమ్మాలా, ఇది నమ్మాలా. మీకు ఒకవేళ తెలిస్తే సంతోషమే, తెలియకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? పిల్లలకి చదువు రావాలంటే ఎవరి దగ్గరికి, ఎవరిని అడగాలి? క్వశ్చన్స్ ఎవరిని అడగాలమ్మా? టీచర్ని అడగాలి. ఇప్పుడు టీచర్కి అడగకుండా నేను ఇది అనుకుంటా, నువ్వు అది అనుకో, ఇంకోటి అనుకుంటావు, ఇంకోటి అనుకుంటావు అని ఎవరికి వాళ్ళే అలా అనుకోని, నీ విశ్వాసం నీదే, నా విశ్వాసం నాది, వారి విశ్వాసం వాళ్ళది, వారి విశ్వాసం ఇట్లా కుక్కని తిరిగి నాకు ఇస్తారేలా?
సత్యాన్ని నువ్వు గ్రహించకుండా మారిపోతే, నువ్వు విశ్వసిస్తే, అందుకే ఒకనాడు ప్రియులారా, ఒకనాడు పౌలుతో సమతుల్యంతో సేవ చేస్తున్నటువంటి బర్నబా పౌలు సేవని బలపరిచిన వాడు. పౌలుని చూసి అందరూ దాక్కుంటుంటే పౌలుని తనతో పాటు తీసుకుని వెళ్ళి సువార్త పనిలో వాడుకున్న వాడు బర్నబా. అలాంటి వ్యక్తి ఒక వ్యక్తి మారుపేరు కలిగినటువంటి మారుకున్నటువంటి యోహాను అనే ఒక వ్యక్తి మధ్యలో ఇద్దరి మధ్యలో తేడా వచ్చిపోయి, పౌలు అంటాడు, ఒకసారి అతన్ని తీసుకెళ్ళాం, అతడు సువార్త కొరకు మనతో పాటు వచ్చాడు, కొన్ని ప్రాంతాలు తిరిగాడు, మనకి చెప్పకుండా అతడు మళ్ళీ తిరిగి తన ఇంటికి వచ్చేసాడు, మనం అక్కడ సువార్త ప్రకటించకుండా ఈ వ్యక్తి కొరకు మనం ఆలోచిస్తే ఇది అక్కడ దేవుని పనికి ఆటంకం కలుగుతుంది అని మొదటిసారి వాడు తప్పిపోయి వచ్చాడు, వాడు ఉండలేక వచ్చాడు. రెండోసారి వద్దు అంటే బర్నబాని లేదు, బర్నబా వస్తేనే నేను, బర్నబా అంటాడు యోహాను వస్తేనే నేను వస్తా, లేదంటే ఈ సేవను ఇంతటితో ముగిచేస్తా ఉంటాడు. అలా అన్నప్పుడు ప్రియులారా, మరి ఏదేమైనప్పుడు కూడా వాళ్ళిద్దరు కూడా విడిపోయారంటే ఒక పెద్ద సేవకులు విడిపోతున్నారు. వారి మధ్య ఉన్న వ్యక్తిగత అహంభావం కొరకు, వాక్యం కొరకు కాదు, అహంభావం, గర్వం పెట్టలేకపోతే మనం ఎవరితో ఉండలేము. కనుక ప్రియులారా, ఇక్కడ చెప్పినట్టుగా బుద్ధిగల కన్యకలు ఏమంటున్నారు, మా దగ్గర ఉన్నలోనే మేము ఇవ్వలేము, నేను మీకు ఇస్తే ఇదిగో ప్రభుత్వం మేము చేరుకోలేము, కనుక మీరు ఇదిగో మీకు నూనె రావాలంటే అమ్మవారి దగ్గరకు పోయి కొనుడని చెప్పిరి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కున్నారు, అప్పటికప్పుడు కొనుక్కున్నారు. వాళ్ళు కూడా వెళ్ళారు. కిందికి చదవమ్మా మాటని. చూడండి, కొనుక్కోచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత కక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడగగా అతడు మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగదు. ప్రభు ఎవరిని అడుగుతాడు? ప్రభు ఎవరిని అడుగుతాడు? ఆచారబద్ధంగా మందిరానికి వచ్చేవారు, అవిశ్వాసముతో అవసరాల కొరకు, ఏదో మేలుల కొరకు, దీవెనల కొరకు, వారి జీవిత బ్రతుకుదెరువు నిమిత్తమై ఇలా దేవుని మందిరానికి వస్తే, నీకు రోగం కొరకు వచ్చిన రోగం తగ్గితే భక్తి తగ్గిపోతుంది, డబ్బుల కొరకు వచ్చినవాడు కలిగి కలిగితే మరి తర్వాత మర్చిపోతాడు. అలాగే దీవెనల కొరకు వచ్చినవాడు దీవెనలు పొందుకొని యేసుప్రభు ఎంత కూడా వచ్చారు చాలా మంది. వాళ్ళకు మేలులు జరిగిన తర్వాత యేసుప్రభుతో ఉండలేదండి. ఓ గుడ్డివాడు కానివ్వండి, ఓ పక్షివాడు గలవాడు కానీ, మళ్ళీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచిన వాడు కానివ్వండి, తిన్నారు, వెళ్ళిపోయినారు, వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ అవసరత తీరిపోయింది, వెళ్ళిపోయారు. అయితే ప్రభు ఎవరిని అడుగుతాడు తెలుసా ప్రియులారా? ఆయన కొరకు భూమి మీద బ్రతుకుతున్నవాడు ఆయన బాహాటంగా ఎదుగుతాడు. అందుకే ఇక్కడ వాళ్ళు ఎక్కడ చేరుకోలేకపోయారమ్మా? ప్రభువు వెళ్ళలేకపోయారు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు వెళ్ళిపోయారు. సరే, ఇంకో మాటలు చూద్దాం. కనుక వాక్యాన్ని కొనేవారి దగ్గర, అమ్మేవారి దగ్గర కొనాలి అంటే ఒక మాట చెప్పాలి, సేవకున్నా అడగాలి. డౌట్ ఉన్నా అడగాలి. మీరు అడగమని కూడా నేను కోరుకుంటున్నాను. మీకు మీరే నిర్ణయాలు తీసుకోవాలి. మీకు మీరే నిర్ణయాలు తీసుకొని వాక్యం నేను ఇది అనుకున్నా, నేను ఇది కరెక్ట్ అనుకున్నది. కనుక ప్రియులారా చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం
సామెతల గ్రంథము 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ 7వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుకుందాం. చూడండి, అక్కడ ఏమంటున్నాడు, ఏమి కోల్పోతున్నాడో మనిషి. అక్కడ సామెతల గ్రంథం 4:7 అంటున్నాడు, జ్ఞానం సంపాదించుకునే జ్ఞానమునకు ముఖ్యాంశం. ఏమన్నాడు? జ్ఞానము సంపాదించుకున్నదే మానవ బ్రతుకు కాలంలో ముఖ్యాంశం. ఏంటది? ముఖ్యాంశం అంటే ముఖ్యమైనది మానవుని బ్రతుకు కాలంలో. వీటి సంపాదించుకోవాలంట మనిషి జ్ఞానం. జ్ఞానం. ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి? ఏ జ్ఞానం? ఈరోజు మన పిల్లల్ని బడికి పంపిస్తున్నారు. ఏ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి? ఏమ్మా, పిల్లల్ని బడికి పంపిస్తున్నారా? పిల్లల్ని బడికి పంపించే వాళ్ళు ఆలోచించాలి. పురుషులు కూడా, మీరు కూడా మీ పిల్లల్ని బడికి పంపిస్తున్నారు కదా, ఏ జ్ఞానం కొరకు పంపిస్తున్నారు? ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునేంత వరకు వానికి ఏ జ్ఞానమును అభ్యసింప చేయటానికి తల్లిదండ్రులు నిరంతరాయంగా ప్రయాసపడుతున్నారు. భూ సంబంధమైన యాకోబు పత్రికలో పడేది దయ్యముల జ్ఞానం అంటాడు. భూ సంబంధమైన దయ్యముల జ్ఞానం. డాక్టర్ చదవాలి, ఇంజనీర్ చదవాలి, పోలీస్ చదవాలి, నా కొడుకు అది కావాలి, ఇది కావాలి, నా కూతురు అలా కావాలి, ఇలా కావాలి, ఇలా తర్వాత కూడి పెట్టకుండా నిన్న ఒక స్టోర్ రూమ్ లో బంధించి ఎక్కడో ఉద్యోగానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం లేదు ఈ రోజుల్లో. ఏమో వెళ్ళిపోవటం లేదా? చాలా మంది వెళ్ళిపోయారు. ప్రియులారా, తల్లిదండ్రులను కూడా భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు. పేరుకు వాళ్ళు ఐపీఎస్లు, ఐఎస్లు, టీచర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, గొప్ప గొప్ప చదువులు చదివిన వాళ్ళు. కానీ ఎందుకు ఈ స్థితిలో మారిపోయారంటే దేవుడు చెప్పింది మనకు పట్టలేదు. దేవుడు చెప్పిన జ్ఞానం మనం నేర్పించడం లేదండి పిల్లలకి. మనకు కావాల్సిన, మన అవసరాలకు అనుకూలమైన జ్ఞానము, భూ సంబంధమైన జ్ఞానమును మాత్రమే మనం నేర్పిస్తున్నాం. అందుకే అంటున్నాడు అక్కడ. చూడండి ఒకసారి, మరొకసారి 7వ వచనంలో, జ్ఞానము సంపాదించండి, జ్ఞానము సంపాదించండి, జ్ఞానము సంపాదించండి. జ్ఞానము సంపాదించుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. మీరు జ్ఞానము కావాలి. జ్ఞానం కాదు. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఈ శరీరానికి జ్ఞానమును, ఈ భూ సంబంధమైన జ్ఞానంతో పోషించుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, పొలాలను కొనుక్కుంటున్నాం, ఇల్లు కొనుక్కుంటున్నాం, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నాం. ఈ శరీరానికి సంబంధించిన పోషణ కొరకు. అయితే ఆత్మకు సంబంధించిన జ్ఞానం నీకు అవసరం లేదా? ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు అవసరం లేదా? మన ఆత్మ నిరంతరం ఉండేదండి. మన శరీరం 60-70 సంవత్సరాలకు మట్టి అయిపోయేది. ఈ దేహము, శరీరం. ఆత్మ నిరంతరాయంగా బ్రతికేది. అది సాక్షాత్తు దేవుని యొక్క భాగం. దేవుని యొక్క ఆత్మలో నుండి విభజించి ఆదాములో నుండి 2 కోట్ల మంది 800 కోట్ల ప్రపంచ జనాభాగా విభజింపబడిన ఆత్మలో, అంతము లేని ఆత్మలో. దీనికి ముగింపు లేదు, దీనికి అంతం లేదు. దీని కొరకు మనం ఏం ఆలోచిస్తున్నాం? ఆత్మ జ్ఞానమే మీకు చెప్తున్నది నేను ఇంతవరకు. లోక జ్ఞానము, శరీర జ్ఞానం లోకములే. మళ్ళీ అనేక నారాయణ స్కూల్ ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అలాగనే చైతన్య కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, మేఘనా స్కూల్స్ ఉన్నాయి, మేఘనా కాలేజీలు ఉన్నాయి. ఇంకా దీన్ని లెక్కేస్తే మనం ఏం తెలియనన్ను ఉన్నాయి. చదవండి పిల్లలకి ఇదే నేర్పిస్తున్నారు. కానీ 1 గంట రోజు మీరు వాక్యాన్ని నేర్పించుకుంటున్నారా మీ పిల్లలకి? మీరు నేర్పించుకోవాలి. అందుకే అంటున్నాడు కింద, ఏమంటున్నాడు చూడు, జ్ఞానమును సంపాదించుటయే ముఖ్యాంశము,
నీ సంపాదన అంతయు ఇచ్చి, ఏమన్నాడు? నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి అనగా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు క్రీస్తునందు గుప్తముల కొలసీలకు రాసిన పత్రికలు చెప్తాడు. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని అనగా జ్ఞానమును, దేవుని జ్ఞానమును కొనుక్కోండి అన్నాడా, లేకుంటే ఊపిస్తుంది అన్నాడు? ఇటు సొలొమోను చెప్పిన, ఇటు యోహాను చెప్పిన, ఇటు మత్తయి గారు చెప్పిన, ఎవరు చెప్పిన ప్రియులారా మీరు కొనుక్కోండి అని ఎందుకంటున్నారు? కొనండి. ఈరోజు కాలేజీల్లో చదువును కొంటున్నాం, పిల్లలు స్కూల్లో పిల్లలకు విద్యను కొంటున్నాం, బట్టలు కొంటున్నాం, నిత్యావసరాల వస్త్రాలు కొంటున్నాం. ఈ భూమి మీద సమస్తాన్ని కూడా మనం కొనుక్కొని తింటున్నాం. చివరికి తాగి మంచినీళ్ళు కూడా కొంటూ ఉన్నాం. ఈరోజు ఫ్రీగా వస్తున్నందుకు తెలియడం లేదు దేవుని యొక్క గొప్పతనం. నీళ్లు ఫ్రీగా వస్తున్నాను కనుక ప్రియులారా, వీటన్నింటి కూడా నీ సంపాదన అందించి, ఇక్కడ ఉన్న వాళ్ళు నేను ప్రశ్నిస్తున్నా, నీకున్న సంపాదన అంతా ఎవరైనా దేవుని కొరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? నా ప్రశ్న. నీకు ఉన్న సంపాదన అంతా మీరు కూడా పెట్టుకోలేదు దేవుని కొరకు. ఇదిగో నేను ఫలాని కార్యం, ఫలాని మీటింగ్ చేయడానికా, లేకుంటే ఫలాని సంఘ డెవలప్మెంట్ కొరక, లేకుంటే ఫలాని దేవుని కార్యాల కొరకు ఇదిగో నా సంపాదన అంతా ఇచ్చేస్తాననే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనిషి ఇవ్వలేడండి. మనిషి ఇవ్వటం కన్నా తీసుకోవటం నేర్చుకున్నాడు. మనిషి ఇచ్చే వాళ్ళకన్నా తనకొచ్చే రాబడిని ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే మనిషి ఏమైపోయాడో తెలుసా? మనిషి అందుకన్నాడు ప్రకటనలో చెప్పిన విధంగా, నీవు దిగంబరమై ఉన్నావు, నీ దశముల మానమును కప్పుకో అన్నాడు. నీ దశముల మానమును కప్పుకోవటానికి వాక్యం కూడా అవసరమే. కనుక ప్రియులారా, అందుకే అంటున్నాడు, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకున్నాము, దానిని గొప్ప చేసిన అది నిన్ను హెచ్చించును, దానిని కౌగిలించుకొని వేయడలు అది నీకు ఘనతను తెచ్చును, అది నీ తలములకు అది నీ తలకు అందమైన మౌలికత్తుగా ఉంటుంది, కెరటంగా ఉంటుంది వాక్యం జ్ఞానం. మనం ఈ భూమిని ఎందులో తక్కువ వాళ్ళం కాదండి. దేవుని వాక్యాన్ని మనం కలిగి బతుకు, దేవుని కొరకు మనం కానీ నిజమైన సేవ చేయగలిగితే చూడండి, ఇంకొన్ని వచనాలను కూడా మనం కిందికి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త, మత్తయిలో ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? బైబిల్లో చదివారా? వారికి ఉన్న సంపాదన అంతా కూడా దేవునికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? దేవుని పని కొరకు కొనుక్కున్నవారు కొనుక్కోవాలన్నాడు ఇంకేటన్నారు. చూడండి మత్తయి సువార్త 19:20 ఏమంటున్నాడు? మత్తయి సువార్త 19వ అధ్యాయము ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో వచ్చి ఏమంటున్నాడు? 20 వచనం నుండి, అప్పుడు అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించుతూనే ఉన్నాడు. ఏం చెప్పాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిగాడు. ఏమడిగాడు? నేను నిత్య జీవము పొందటానికి, నేను నిత్యం జీవించటానికి, నేను పరలోకానికి వెళ్ళటానికి, నేను ఏం చేస్తే పరలోకానికి వెళ్ళిపోతా ప్రభు అని నాకెందుకో కంగారు ఉంది, నాలో ఏదో అభద్రత ఉంది, నాకెందుకో అది నా మనసులో మరి ఏమంటుంది, నన్ను ప్రేరేపిస్తుంది, నేను వెళ్తానా వెళ్ళగానే భయము నాలో వెంటాడుతుంది అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? నీవు ధర్మశాస్త్రములు ఆజ్ఞలను తెలుసుకోవాలి అంటే అవి బాల్యము నుండే నేను వాటిని అనుసరిస్తూనే ఉన్నాను అని
అతని చెప్పడము ఇందువలనే ఈరోజు అందుకు ఆ యవ్వనులు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నాను, ఇకను నాకు కొదవలేమని ఆయన అడిగాను. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు ఒకటో దేవుని ఎడల దేవుని ఆస్తి అంతా అన్ని ఈదనికి అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని అతనితో చెప్పాడు. నీవు వెళ్ళి ఇదిగో, నీవు వెళ్ళి నీ ఆస్తినంతటిని అమ్మేసే అన్నాడు. నీ ఆస్తినంతా అమ్మేయాలి. ఇక్కడ నేను కదా మీ ఆస్తి అని నాకు ఇవ్వండి అన్నానంటే, తీసేయండి సార్, తీసేయండి, త్వరగా తీసేయండి సార్. నీ ఆస్తిని అమ్మి ఎవరికి వెళ్ళంట? బీదలకు పంచిపెట్టు, అప్పుడు పరలోకమందు నువ్వు ప్రవేశిస్తే అప్పుడు నీకు నిత్య జీవము వస్తుంది అని ఎప్పుడైతే యేసు ప్రభు మాట చెప్పాడో, నిజంగా మనిషి ధనాపేక్ష అనేది చాలా భయంకరమైనది. మనిషి జీవితంలో ధనాపేక్ష అనేది చాలా భయంకరమైనది. నేను కొన్ని ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పోతే కూడా వాళ్ళు ఏమంటుంటారంటే, నేను ఇంటూ ఉంటాను జాగ్రత్త జరిగిన ఏంటి అని సారికి ఎంతో అంటే ఎడిస లేకుండా ఒక మాటలో చెప్పాలి. అంతేనా? ఇవ్వటానికి ఇబ్బంది అలా ఉన్నారు. ఇవ్వటానికి కూడా ఇబ్బంది, అంటే డబ్బుని తీసియటానికి కూడా మనసు స్పందించడం లేదంటే పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, మందిరానికి వస్తారు, వాక్యం తెలుసు, క్రైస్తవులుగా ఉన్నాం. కానీ దేనికి ఇస్తున్నాం? మనము దేనికి ఖర్చు పెడుతున్నాం? దేనికి ఖర్చు పెట్టమని దేవుడు పెట్టాడు, ఇవి మనం మర్చిపోయాం. అందుకే ప్రియులారా, సంపాదన అంతయు ఇచ్చి అమ్మేసే అన్నాడు. అన్నప్పుడు ఆ యువనుడు తన ముఖమును చిన్న పుచ్చుకొని, ఈలేంటి నేను వచ్చి ఏదో నిత్య జీవనాలని నేను వచ్చి అడిగితే, అమ్మో నా ఆస్తిని అంతటిని కూడా అమ్మేయడానికి ఎదురు పెట్టినాడు. ఈయన ఓదవద్దు, ఈయనను అడగటం వద్దు, ఈయనతో వెంబడించేదొద్దు, ఈయనతో నేను ఉండటం అవసరం. ఇలాంటి భక్తితో మనం ఉంటే ఎప్పుడు పరలోకానికి వెళ్తాం, ఎప్పుడు మనం పరిశుద్ధతను ఇంకా పెంపొందించుకుంటాం. అంటే ఎన్నున్నా ఇవ్వటానికి, ఎన్నున్నా పెట్టడానికి మనసు రాదండి మనిషికి. అందుకే పాఠాన్ని కూడా నేను ఇది అయిపోయినప్పుడు మీకు చాలా మీ మీరు కొన్ని ప్రశ్నలు కూడా వస్తాయి, లేకపోతే తిట్టుకోవచ్చు కూడా. కనుక ప్రియులారా, ఇక్కడ అలాంటి మాటలు యేసుప్రభు నేర్పాడండి సంఘానికి, తన నమ్మిన వారికి. అలాంటి త్యాగపూరితమైన వారిగా మనం ఉండాలి. దేవుని కార్యాల విషయంలో, దేవుని యొక్క పనుల విషయంలో కొసిరే వారిగా ఉండకూడదు, ఈ సిరితనంతో ఉండకూడదు. కనుక చూద్దాం, ఇంకొన్ని వచనాలను కూడా చూద్దాం. 22 వరకు చదువుకున్నామా? ఓకే, అయిపోయింది. అయితే చూడండి, అదే మార్క్స్ వార్త 9వ అధ్యాయం 10వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం నుంచి ఇంకా బాగుంటుంది. 10వ అధ్యాయం 8 నుంచి. ఇక్కడ సమస్తాన్ని కూడా ప్రభువు చెప్పిన మాటలకు 100%, 100%, మళ్ళీ కొంచెం కూడా తక్కువ, 100%. మార్క్స్ వార్త 10వ అధ్యాయము, మార్క్స్ వార్త 10వ అధ్యాయము 28. పేతురు ఇదిగో అంటున్నాడు. పేతురు ఏదైనా ముందు అడిగేలా, పేతురు ఏదైనా ముందు అడిగేలా. అందుకంటున్నాడు పేతురు ఇదిగో మేము సమస్తములు విడిచిపెట్టి నిన్ను వెంబడించదమని ఆయనతో చెప్పసాగను. అందుకు ఇందుకు మేము సమస్తాన్ని విడిచిపెట్టామని చెప్పినట్టుగా మాకేం కలుగుతుంది అనే ఆలోచనతో అతడు సతమతం అవుతున్నాడు. అన్ని భార్యల్ని ఇంటి దగ్గర వదిలేసినాం, కుటుంబాలను వదిలేసినాం,
ఆస్తులను వదిలేసినాం, సమస్తాన్ని వదిలేసి నీ సేవలు చేస్తున్నాం, నీతో పాటు మేము తిరుగుతున్నాం, సువార్త పనిలో ఉన్నాం. ఇంతకీ మాకు ఏం కలుగుతుంది అనేది తన పేదల యొక్క ఆలోచన. అందుకే అంటున్నాడు ఆయన, యేసు 28 కదా, 28 నుంచి ఇంకొన్ని వచనాలను విడిచిపెడుతున్న కొన్ని సందర్భాలు. అందుకు యేసులను నా నిమిత్తము, సువార్త నిమిత్తమును, ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెళ్ళనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవము పొందులని నువ్వు కాదనుకుంటేనే నీకు నిత్య జీవము వస్తుంది. మనకి వీళ్ళ చుట్టూ మనం భక్తి జీవితాన్ని రుద్దుకుంటూ వీళ్ళు వెళ్ళిన తర్వాత మనం ఆలోచన చేస్తే ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్ళాలి? అలాంటి పరలోకానికి వెళ్ళే ఘనకార్యాలు ఎప్పుడు చేయాలి? పరలోకానికి వెళ్ళే ఘనకార్యాలు అండి భూమిలో విడిచిపెట్టడం అంటే సామాన్యమైన విశ్వాసం కాదు. కనుక ఇళ్లను అమ్మేసి విడిచిపెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. భక్తి జీవితంలో మనకున్న డబ్బులను సమస్తాన్ని తెచ్చి సంపాదన అంతా కూడా దేవుని కొరకు ఇలా దారిపోవడం అంటే మామూలు విషయం కాదు. మామూలు చిన్న చిన్న భక్తి ఉన్న వారికి సాధ్యపడదు. ఎంతో అమితమైన భక్తిలో ఉన్న వారికి మటుకు ఇది సాధ్యం. దేవుడు ఇస్తాడు అని నిరీక్షణ గలవారిగా ఉంటేనే సాధ్యం. ఉదాహరణకు నీకు ఒక మాట చెప్తా. అబ్రహాముకు 1 ఏళ్ల కుమారుని ఇచ్చాడు. అబ్రహాముని 9 సంవత్సరాలకి కుమారుని ఇచ్చాడు. అబ్రహాము మరి లేకలేకొచ్చిన కుమారుని ఏమన్నాడు? ఇచ్చే విషయాన్ని చూస్తున్నాడండి. దేవుడు ఇచ్చే విషయాన్ని దేవుడికి ఇచ్చే విషయాన్ని అబ్రహామును దేవుడు పరిశోధించాడంట. అబ్రహామును దేవుడు ఇచ్చే విషయంలో మిమ్మల్ని కూడా పరిశోధిస్తున్నాడు దేవుడు. అందుకే అబ్రహామును పరిశోధించినప్పుడు ఆ పరిశోధనలు ఏమన్నాడు? నీకు ఒకానొక కుమారుడైన ఇస్సాకును బలిచ్చే అబ్రహాం అన్నాడు. ఎందుకన్నాడు? కొడుకు పుట్టిన తర్వాత చాలా ఆనందంతో అతడు కొన్ని రోజులకి ఆనందంలో ఉన్నాడు, సంతోషంలో ఉన్నాడు, ఉత్సాహంగా ఉన్నాడు. దేవుణ్ణి నా కుమారుడైన అబ్రహాము నన్ను ఎక్కడ మరిచిపోయాడేమని పరిశోధించడానికి పెట్టిన పరీక్ష. ఇదిగో నీ ఒక్కనొక కుమారుని నాకు బలిచ్చే అన్నప్పుడు ఏం చేశాడు అబ్రహాము? ఏమిచ్చాడు? తీసుకెళ్ళి మారు మాట చెప్పలేదండి. దేవునికి మారు మాట కారణాలు చెప్పలేదు. ఇది అని అదని కారణాలు చెప్పలేదు. మనల్ని అక్కడ ఏం చేశాడు? చిత్తం ప్రభువా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను అని. ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చిన మరుసటి రోజే తన పనివారుల ఇద్దరిని వెంట పెట్టుకొని కట్టెల్ని చీల పెట్టుకొని కట్టెలు నెత్తి మీద పెట్టించుకొని మోరియా దేశములో పర్వతం మీదకి తీసుకెళ్తానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే భార్య కూడా చెప్పలేదు. ఒక మాటలు చెప్పాలంటే భార్య చెప్తే భార్యని పిల్లల మీద ఎక్కువగా ప్రేమ. పైగా ఆడపిల్లలు తండ్రి మీద ఎక్కువగా ప్రేమ చెప్తారు. ఆడపిల్లలు, మగపిల్లలు తల్లి ఎక్కువ ప్రేమిస్తారు మగపిల్లలు. ఇది చరిత్రలో మనం చూస్తే కూడా. అయితే తల్లికి చెప్తే, ఇప్పుడు చారాయికి చెప్తే ఏమే, దేవుడు మన కుమారుని బలి అడిగాడు, ఇదిగో ఇచ్చేస్తున్నానంటే భూమి వెళ్తాం కలగదండి. నీకేమొచ్చింది? నీకేం దయ్యం పట్టింది? నీకేం పోయే కాలం వచ్చింది? ఒక్కనొక్క కుమారుని ఇస్తే ఆ కుమారుని బలిస్తానంటూ నువ్వు నాశనంగాను, నువ్వు అలాగాను, నువ్వు ఇలాగాను, నీ భక్తి తగలయ్యా, నీ భక్తి మీద అంతే కదా భార్య లేదు. కనుక ప్రియులారా, భార్య కూడా చెప్పలేదండి అబ్రహాం.
వెళ్ళి మోరియా పర్వతం ఆ దేశంలో పర్వతం మీదకి తీసుకెళ్లి కట్టెల్ని పేర్చాడు, చేతులు కట్టేశాడు. ఇదిగో దాని మీద కట్టెల మీద పంట పెట్టాడు, తన ఖడ్గమును ఎత్తాడు. అదండి విశ్వాసం అంటే. చిన్న చిన్న విశ్వాసం కాదు, చిన్న చిన్న విశ్వాసం కాదు. కత్తి ఎత్తాడు, కత్తి ఎత్తినప్పుడు ఒక్కసారిగా పరలోకము నుండి ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది, అబ్రహామా నీవు గెలిచావు, అబ్రహామా నీవు నా మాటకు విధేయుడయ్యావు, ఇదిగో నీ కుమారుని నేను పరిశోధించడానికి చెప్పాను. నిజంగా నువ్వు చంపటానికి సిద్ధపడ్డావంటే, బలియడానికి సిద్ధపడ్డావంటే, అందుకే బైబిల్లో అక్కడ విశ్వాసులకు తండ్రి అని అబ్రహాం ఎందుకంటున్నాడు తెలుసా? విశ్వాసం ఎలా ఉండాలో మనకు నేర్పిన వాడు తండ్రి అబ్రహాం. కనుక అలాంటి విశ్వాసంతో మనం అందరం ఉండాలని, వీలైనటువంటి వీలైతే 2 వారాలు ఉంటుందో ఇంకేముంటుందో మరి దేవుడు ఈ కొద్ది వాక్యం నిర్భయాలు ఫలింప చేసి దీవించిన గాక. కానుకలను ప్రేమ చేస్తుండగా మరి స్త్రీలు వచ్చి కానుకలు